వాక్యంలో చూస్తున్నాం. మరొకసారి చూసినట్లయితే ఎవడైనాను క్రైస్తవుడైనందుకు ఏం చేయకూడదంట, సిగ్గుపడొద్దు. అయితే ఏ విషయంలో అయినా సరే, ఎక్కడైనా సరే కానీ సిగ్గుపడొద్దు. ఒక మాట పిలిపిలికి రాసిన పత్రికలో, పిలిపి పత్రిక అక్కడ ఒక మాట చూద్దాము, చూడండి. మరి పౌలు గారు ఒక మాట అంటాడు, 1వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఇప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలమునైనా సరే, నా చావు మూలమునైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలా. కనుక దేవుని వాక్యములో మళ్ళీ చదివినట్లయితే ఆ మాట ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించట వలన నా బ్రతుకు మూలంనైనా సరే, నా చావు మూలంనైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలా. అది చావు మూలముగా అయినా సరే, బ్రతుకు మూలముగానైనా సరే దేవుడు గణపరచబడాలే. కానీ అయితే మరి మనము సిగ్గుపడే వారంగా ఉండొద్దని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకని 19వ వచనంలో మనం మళ్ళీ చూసినట్లయితే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడను. ఏ విషయంలో కూడా అది వాక్యం చెప్పాల్సిన సమయం వచ్చిందా, సిగ్గుపడొద్దు. అది ఎక్కడైనా సరే మరి దేవుని నామానికి ఏం రావాలంట, ఘనత రావాలా, మహిమ రావాలా. అందుకని నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగా అయినా సరే, మరి క్రీస్తు నాయందు ఘనపరచబడాలి. పౌలు గారి యొక్క నిర్ణయము, తీర్మానం ఎలా ఉందంటే, క్రీస్తు నా మూలముగా మరి మహిమ పరచబడాలి. అది ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ స్థలంలోనైనా సరే మరి దేవునికి మహిమ వచ్చేదిగా ఉండాలా, దేవునికి ఘనత రావాలి. అందుకని నన్ను ఘనపరచు వారిని నేను గణపరచెదను అన్నాడు. కనుక దేవుని మనం ఎప్పుడైతే గణపరుస్తామో దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంట, గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. నన్ను తృణీకరించినట్లయితే నేను కూడా తృణీకరిస్తా. కనుక ఏ స్థలములైనా సరే, ఎక్కడైనా మరి దేవునికి, క్రీస్తుకి ఏం రావాలంట, మహిమ రావాలా, ఘనత రావాలా. కనుక మరి క్రైస్తవుడు అయినందుకు ఏం చేయొద్దంటే